ఎక్కడో మళ్ళీ జంకాను. కానీ గ్రద్దలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాల్ని అదునుగా చూసుకొని నేను ఎదిగాను. దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. ఎవరైతే వద్దులే ఈ సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారో అలాంటి వ్యక్తితోటే నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను. అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర, అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయనకంటే 4 సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి. అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం, మార్చుకోవటం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అనేది. ఆ రోజున డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. అండ్ ఎదిగాను పైకి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా ₹1 కోటి చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు సుమా, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండ బడ్జెట్, ఎంతో రెవెన్యూ అనుకునేవాళ్ళు. ఫస్ట్ ₹1 కోటి. నా తోటి హీరోలు కూడా ₹1 కోటి తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1 కోటి. ఆ తర్వాత నా రెమ్యూనరేషన్ ₹1 కోటి పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చారు. నేనేమన్నానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం. మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలాగ అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోండి. డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అనుకున్నావా ఇంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం. ఇది లేకపోతే నేను బయట నయా పైసాకి పని చేయను. ప్రైమ్ టైం నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమైనా సరే అని ఆ రకంగా వెళ్ళాడు. ఎక్కడ ఈగోకు వెళ్ళకుండా, ఎక్కడ హర్ట్ అవ్వకుండా, వాళ్ళు నన్ను సినిమాలను తీసేసరే, నన్ను కాదన్నారే అనే కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అతన్ని మనం బాధ పెట్టుంటామేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సిద్ధం సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది. ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు, పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవడంలో నేను అది ఆ రకంగా కొంచెం తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా ఆ తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని నేను. అలాంటి దర్శకులతోటి, ఆ దర్శకులతోటి నేను హైయెస్ట్ సినిమాలు చేశాను అన్నది ఈ రోజున వాస్తవం. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యు బిహేవ్, హౌ యు కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్. సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ ఇన్ టు దేర్ బెనిఫిట్, వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు, వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది. రామారావు గారి ఎగ్జిట్ తర్వాత, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు అందరూ ఉన్నారు. ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను